కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ డీకే శివకుమార్ తో మంతనాలు జరుపుతున్నారన్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. కాంగ్రెస్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ విలీనంపై క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాయబారాలు నడుపుతున్నట్లు వస్తున్న ప్రచారంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది వెధవలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 175 ఎమ్మెల్యే స్థానాల్లో కేవలం 11 మాత్రమే గెలవడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. అనంతరం బెంగళూరులో పర్యటించారు. ఆ పర్యటనలో ఉన్న సమయంలోనే వైఎస్ జగన్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తో సమావేశమయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. ఏపీలో మళ్లీ గెలిచే పరిస్థితులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. డీకే శివకుమార్ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో వారిద్దరి మధ్య సమావేశం జరిగి ఉంటుందని అందరూ భావించారు. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీలో బలమైన శక్తిగా మార్చేందుకు శివకుమార్ భారీ ప్రణాళిక వేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఏపీలో కలకలం రేపాయి. ఏపీ రాజకీయాలతో పాటు కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో డీకే శివకుమార్ స్పందించారు. ఎక్స్ వేదికగా డీకే శివకుమార్ ఓ పోస్టు చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశానని కొంతమంది వెధవలు దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఫోటోలు సృష్టిస్తున్నారు. నేను జగన్ను ఏనాడు కలవలేదు. ఆ వార్తలను ఎవరూ నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వెబ్ పత్రికలో ప్రచురితమైన వార్తకు సంబంధించిన ఫోటోను కూడా జత చేశారు. తాజా పరిణామంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనం అనే వార్తలకు అడ్డుకట్టపడింది. డీకే శివకుమార్ ప్రకటనతో జగన్ ఆయన కలవలేదని స్పష్టమైంది. దీంతో ఏపీ రాజకీయాల్లో జగన్ శివకుమార్ భేటీ వార్త అసత్య వార్తలే అని నిరూపితమైంది. ఇలాంటి అసత్య వార్తలను అధికార టీడీపీ చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలోనూ ఇలాంటి అసత్య ప్రచారాలు ఎన్నో చేశారని గుర్తు చేశారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.